హలో అందరికీ, ఇవాళ మనం చేసే రెసిపీ చికెన్ దమ్ బిర్యానీ. ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా? ముందుగా 2 kgs బాస్మతి రైస్ని 30 minutes పాటు సోక్ చేసి పెట్టండి. ఇలాంటి ఒక వెడల్పు పాత్ర తీసుకొని స్టవ్ మీద పెట్టండి. ముందుగా 2 tablespoons ఆఫ్ ఆయిల్ అండ్ 2 tablespoons ఆఫ్ గీ వేసుకోండి. కొంచెం జీరా, 4 to 6 లవంగం, 1 జాపత్రి, 2 to 3 దాల్చిన చెక్క, 2 ఎలాచి, 1 అనాస్ పువ్వు, 2 బిర్యానీ లీవ్స్ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఇలా కట్ చేసిన 3 గ్రీన్ చిల్లీస్ని వేసుకోండి. 3 పెద్ద ఆనియన్స్ని సన్నగా ఇలా కట్ చేసి వేయండి. ఆనియన్స్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయండి. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక 2 tablespoons ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై. ఒక కట్ చేసుకున్న టమాటోని యాడ్ చేయండి. బాగా అన్నీ మిక్స్ అయ్యేలా ఫ్రై చేయండి. ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని దీనిలో వేసుకోండి. ఆ తర్వాత పుదీనా, కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేయండి. కొద్దిసేపు ఒక ప్లేట్ పెట్టి క్లోజ్ చేయండి. లెట్ ఇట్ కుక్ ఫర్ 10 to 15 minutes. చికెన్ పీస్ హాఫ్ కుక్ అయ్యేలా చూసుకోండి. అంటే వాటర్ అండ్ ఆయిల్ సపరేట్ అయిపోతాయి. ఇలాగా బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు స్టవ్ మీద ఇలాంటి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఒక 5 minutes పాటు బాయిల్ చేయండి. ఇప్పుడు బిర్యానీ స్పైసెస్ 1 by 1 యాడ్ చేసుకోండి. ఆ తర్వాత 1 tablespoon ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేయండి అండ్ కొంచెం రాక్ సాల్ట్ వేయండి. మిక్స్ ఇట్ వెల్ అండ్ కొంచెం పుదీనా, కొత్తిమీర అండ్ లెమన్ జ్యూస్ యాడ్ చేయండి. బాయిల్ ఇట్ ఫర్ 5 minutes. బాగా తేలుతున్న స్టేజ్లో ముందుగా సోక్ చేసుకున్న రైస్ని మొత్తం దీనిలోకి యాడ్ చేయండి. ఈ రైస్ అట్లీస్ట్ 70% బాయిల్ అయ్యేలా కుక్ చేసుకోండి. ఇప్పుడు ఈ చికెన్ గ్రేవీని రైస్ని లేయర్ లాగా యాడ్ చేసుకోండి. ఫస్ట్ ఒక లేయర్ వేసుకొని స్ప్రెడ్ చేయండి అండ్ పైన కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేయండి. తర్వాత మళ్ళీ ఇంకో లేయర్ వేసుకొని స్ప్రెడ్ చేయండి ఫ్లాట్గా అండ్ అగైన్ గార్నిష్ విత్ కొరియాండర్ అండ్ పుదీనా. కొంచెం గీ కూడా యాడ్ చేసుకోండి. క్లోజ్ ఇట్ విత్ ఏ లిడ్. ఫైనలీ యమ్మీ చికెన్ దమ్ బిర్యానీ ఈస్ రెడీ.